హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చామ దుంపలు అంటారు కదా, అరబీ అంటారు ఉర్దూలో. దాంతో కొద్దిగా మాంసం ఉంది, అది దాంతో మటన్తో కలిపి చేస్తున్నాను అనమాట, పులుసు లాగా. ఇది వచ్చింది కడగడానికి. మన చెక్కు తీసేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసి, బియ్యం పిండి ఏదైనా సరే మన పిండి వేసి బాగా ఇట్లా రుద్దేసుకున్నాం అంటే తెల్లగా బాగా అవుతాయండి. ఇది కలుపుకొని మనం పెట్టేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు వేసేసుకుందాము. అండి ఉల్లిపాయలు వేసి వేగానివ్వాలండి. ఇది కొంచెం ఎర్రగా వేగాలి, పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేగాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. ఇవ్వండి, వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు దీని పచ్చి వాసన పోవాలన్నమాట. పచ్చి వాసన పోతే ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆ ఉప్పు కారము, ఉప్పు వేసేసాను, పసుపు కారము అవంతా వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. టమాటాలు ఇక్కడ కట్ చేసి పెట్టాను. ఇక్కడ టమాటాలు వచ్చింది. ఈ మాంసం మటన్ 4 ముక్కలు అనమాట. ఇది ఎంత 150 గ్రామ్స్ ఉంటుంది అంతే అండి. కొద్దిగా వేస్తున్నాను, వేయాలని అంతే, ఇంకా కంపల్సరీ ఏం కాదు. ఇదిగోండి పసుపు, కారము, పులుసు కాబట్టి కొద్దిగా పడుతుంది. ఇది ధనియా పొడి, వేసి ఈ మాంసం ముక్కలు కూడా, మటన్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. బాగా బాగా వేయించుకోవాలని, నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైతే నా ఛానల్ని చూస్తారో వాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వంటకం నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందో, బాగుందో లేదో కామెంట్ చేయండి. మీ వంటకం నచ్చితే మీకు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. కొత్త వాళ్ళని ప్రోత్సహించండి. పాత వాళ్ళకే ఎక్కువ అందరూ సబ్స్క్రైబ్ చేసేస్తారు. కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహించండి. నేను టమాటాలు కట్ చేసి పెట్టానండి, టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేగనిచ్చేస్తే అన్నీ వేగి మెత్తబడతాయి అన్నమాట. టమాటాలు మెత్తబడిన తర్వాత మరి వచ్చి పెడతాను. ఇదిగోండి, ఇది చామదుంపల్ని కూడా వేసేసాను. ఇది కూడా బాగా వేగుతుంది. దాంతో పాటే 4 ముక్కల మాంసంతో పాటే ఇది కూడా వేగుతుంది అనమాట. ఇది టమాటా ముక్కలు అంతా మెత్తబడినాయి. ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసేసాను. ఇప్పుడు కొబ్బరి పొడి వేసేస్తున్నానండి. ఇది కొబ్బరి పొడి, ఈ పులుసు కాబట్టి చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నానండి. కుక్కర్ కాబట్టి ఉడికిపోతుంది. ఇంతసేపు మనం బాగా వేపాం కాబట్టి అన్నీ తొందరగా ఉడికిపోతాయండి. చింతపండు గుడ్డు వేసాము కదా, ఉడకదని డౌట్ లేదు, అవసరం లేదు. మూడు విజిల్లు పెట్టేసినామంటే సరిపోతుందంటే ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళు అనమాట. వేయాల్సిన అన్ని వేసేసామండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటాం. సగం కొత్తిమీర వేసేసాం, సగం తర్వాత వేసేద్దాం.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తానండి. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది, 3 విజిల్లో అయిపోతుంది. చూడండి తయారయ్యి ఇలా అయిందండి. కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు. చూడండి చామదుంపలు విత్ మటన్ అన్నమాట. ఇలా ఉంటుందండి కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.